వెల్కమ్ టు భవిత. డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి 31 సంవత్సరాలైన సందర్భంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రంగంలో వస్తున్నటువంటి మార్పులేంటి, ఇటీవల కాలంలో మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ఏ కోర్సులను ప్రవేశపెడుతున్నారు, ఓవరాల్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ని విద్యార్థులకి ఎలా దోహదకారిగా ఉంటుంది తదితర అంశాలను ఈరోజు మనం భవితలో చర్చిద్దాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి లక్ష్మారెడ్డి గారు, డైరెక్టర్ స్టూడెంట్ సర్వీస్, నేను డాక్టర్ ఎల్వికే గారు, అసిస్టెంట్ డైరెక్టర్ స్టూడెంట్ సర్వీసెస్. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లక్ష్మారెడ్డి గారు చెప్పండి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి 31 సంవత్సరాలైంది. ఈ 31 ఏళ్ల కాలంలో ఓపెన్ యూనివర్సిటీ రంగంలో కానీ లేదంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దాంట్లో వచ్చినటువంటి మౌలికమైన మార్పులు ఏంటి, మీ ప్రత్యేకతలు ఏంటి? ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 1982లో స్థాపించడంలోకెల్లా మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ. దీని స్ఫూర్తితోటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ 1985లో స్టార్ట్ చేయబడ్డది. అదే రకంగా వివిధ రాష్ట్రాలు, ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్ఫూర్తితోనే వివిధ రాష్ట్రాలు కూడా వారి వారి రాష్ట్రాల్లో ఓపెన్ యూనివర్సిటీ యూనివర్సిటీస్ను స్టార్ట్ చేయడం అయింది. మా యూనివర్సిటీకి సంబంధించినంత వరకు మొట్టమొదటి యూనివర్సిటీ కాదు, ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ కాదు, ఇది ఇప్పటికీ బెస్ట్ ఓపెన్ యూనివర్సిటీగా ఈ 30 సంవత్సరాల్లో చాలా ప్రగతి సాధించింది. 26,000 మంది స్టూడెంట్స్ తోటి స్టార్ట్ అయిన ఈ యూనివర్సిటీ ఇవాళ సుమారుగా 1,70,000 ఎన్రోల్మెంట్ ఏటా ఉందండి. అదే రకంగా మాకు ఇప్పటి వరకు 10 లక్షల మంది విద్యార్థులు యూనివర్సిటీ ఆన్ రోల్స్లో ఉన్నారు. మా ప్రోగ్రామ్స్కు సంబంధించినంత వరకు కూడా BA, BCom, BSc ప్రోగ్రామ్స్ తోటి స్టార్ట్ అయిన ఈ యూనివర్సిటీ ఇవాళ 65 ప్రోగ్రామ్స్ వివిధ స్థాయిల్లో, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అయితేంది, డిప్లొమా ప్రోగ్రామ్స్ అయితేంది, డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితేంది, PG ప్రోగ్రామ్స్ అయితేంది, PhD ప్రోగ్రామ్స్ అయితే ఈ రకంగా 65 ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు మేము స్టార్ట్ చేయడం అయింది. అదే రకంగా ఇవాళ సపోర్ట్ సర్వీసెస్ కనుక చూస్తే దేశంలో అత్యున్నత స్థాయిలో మంచి క్వాలిటీ సపోర్ట్ సర్వీసెస్ విద్యార్థులకు అందించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 220 సెంటర్స్ను నెలకొల్పడం జరిగింది. అదే రకంగా 23 జిల్లాలలో 23 RCC కేంద్రాలు స్థాపించడం జరిగింది. ఒక పర్మనెంట్ బిల్డింగ్స్తో ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక పర్మనెంట్ బిల్డింగ్ RCC రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్స్గా స్థాపించి వాటి ద్వారా విద్యార్థులకు చక్కటి క్వాలిటీ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, 31 ఏళ్ళ తొలిసారిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అనేది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం తీసుకురావడానికి దాని అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, దీనివల్ల విద్యార్థులు కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే ధనంజయ్ గారు, ఇప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భారతదేశంలో దూర విద్యకు తల్లి లాంటిది, మొట్టమొదటి విశ్వవిద్యాలయం. సరే, దానికి సంబంధించి అయితే విద్యార్థులకు అందించే సేవలు అంటే అడ్మిషన్ కోసం వచ్చే వాళ్ళకి ఇచ్చే వివరాలు కావచ్చు, స్టడీ మెటీరియల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రకమైనటువంటి సేవలు అందించడంలో కూడా ఇంకొంచెం మరింత పటిష్టంగా ఉండాలనేది ఒకటి. ఎక్కడ ఇప్పుడు అట్టివర్ డోర్ స్టెప్ ఉన్నత విద్య మీ ముంగెట్లో అనేది మా నినాదం. అయితే మాకు 220 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. విద్యార్థి ఆ దరఖాస్తు చేయడానికి అధ్యయన కేంద్రం రావడం కంటే కూడా 2,800 2,900 AP ఆన్లైన్ సెంటర్స్, లెక్కకు మించి వేలకు వేలున్న ఇంటర్నెట్ సెంటర్స్లో ఎక్కడి నుంచి అయినా సరే స్టూడెంట్ ఎనీ టైం ఎనీవేర్ అనేది మనకి దూర విద్యలో ఉన్న నినాదం కూడా. సో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు విద్యార్థి కల్పించాలనేటువంటిది ప్రాథమిక సూత్రం ఈ ఆన్లైన్ విధానానికి వెళ్ళటం. రెండోది విద్యార్థి డేటాకు సంబంధించి, ఇప్పుడు మనకి సాంప్రదాయ విద్యా సంస్థల్లో చదువుకోకుండా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా డిగ్రీ చేయొచ్చు. వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ముఖ్యంగా 3 సబ్జెక్టులు ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి. ఇవి చేసుకోవడంలో కూడా వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేక డిఫరెంట్ సబ్జెక్టులు ఎంపిక చేసుకొని కొన్నిసార్లు ఇబ్బందులు పడుతుంటారు. ఈ ఆన్లైన్ అంటం ఏంటంటే యూనివర్సిటీ ఆఫర్ చేసే నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా ఆప్ చేసుకోదలుచుకుంటే అది యాక్సెప్ట్ చేయదు. అట్లాగే కొన్నిసార్లు మహిళలకి మాకు ప్రత్యేకంగా 15-16 సెంటర్లు ఉన్నాయి. సో ఆ సెంటర్ కోడ్ నెంబర్ వేసి కూడా ఫీజు కట్టే పరిస్థితులు ఉంటాయి. సో ఈ ఆన్లైన్ వల్ల అది కూడా ఉండదు. అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని విద్యార్థులకు ఒక రకంగా గైడ్ చేయడంతో పాటు సేవలు సమర్థంగా అందించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆన్లైన్ విధానానికి వెళ్ళాం. ఇప్పుడు చాలా సులభంగా, అంటే ఇప్పుడు విద్యార్థులు ఇక్కడ ఆన్లైన్ అంటే 2 విషయాలు గమనించాలి. ఒకటి, యూనివర్సిటీ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, brau.ac.in అనేది. ఈ ఆ వెబ్సైట్లో కాకుండా ఒక సపరేట్ పోర్టల్ అడ్మిషన్ల కోసం పెట్టాం, brau.online.in. అది ఓపెన్ చేస్తే మనం ATM కార్డు పెడితే ఎట్లయితే గైడ్ చేస్తుందో పిన్ నెంబరు, డబ్బులు విత్డ్రాయల్ అన్నట్టుగా ఇక్కడ కూడా పోర్టల్ ఓపెన్ చేయగానే ఆన్లైన్ అడ్మిషన్స్, మొదటి సంవత్సరమా, రెండో సంవత్సరం ఫీజు కట్టాలన్నా, PG అడ్మిషన్సా, డిప్లొమా అడ్మిషన్సా,
కంప్లీట్గా అదే గైడ్ చేస్తూ పోతుంది. ఆ రకంగా దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. అవకతవకలను కూడా నివారించడానికి వీలవుతుంది. అంటే దానికంటే కూడా అంటే సర్వీసెస్, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ సరే అదొక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఉంటుంది, అదొక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గా డెఫినెట్ గా ఉంటుంది. కానీ క్వాలిటీ సర్వీసెస్ అందజేయాలనే ఈ ఆన్లైన్ సర్వీసెస్. క్వాలిటీ సర్వీసెస్ అంటే సపోజ్ అడ్మిషన్ ఇంతకుముందు ఏంది అని అంటే ఆఫ్లైన్ పద్ధతిలో అడ్మిషన్ ప్రాసెస్ 3 months జరిగేది. ఈ 3 months తర్వాత అప్లికేషన్స్ స్టడీ సెంటర్స్ నుంచి హెడ్ ఆఫీస్కు రావడము, వీటిని ప్రాసెస్ చేసి స్కాన్ చేసి అడ్రస్ టేబుల్స్ జనరేట్ చేసి పుస్తకాలు పంపించడానికి ఇంకొక 1-2 months పట్టింది. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ పద్ధతిలో అది కాదు. అడ్మిషన్ తీసుకున్న వెంటనే అడ్రస్ టేబుల్ జనరేట్ కావడము, పుస్తకాలు పంపడం ఇమీడియట్ గా అయిపోతుంది. అది ఒక గ్రేట్ సర్వీస్. అదే రకంగా ఇప్పుడు సర్టిఫికెట్స్ కానీ ఏదైనా ఉండేది ఉంటే విద్యార్థులు ఆల్ ద వే ఈ దాకా రావాల్సి వస్తుంది, అదర్వైజ్ పోస్ట్లో పంపాల్సి వస్తుంది. దాంట్లో 15 రోజులు, నెల రోజులు ఇట్లా పోస్ట్ ద్వారా అయితే 15-20 రోజులు పడుతుంది వాళ్ళకు తిరిగి సర్టిఫికెట్స్ పంపాలి అంటే. ఆన్లైన్ పద్ధతిలో డైరెక్ట్గా వాళ్ళు అక్కడి నుంచి అప్లై చేసుకోవడము, ఇమీడియట్గా సర్టిఫికెట్స్ ఇవ్వడానికి వీలు కావడం, ఇట్లా ఇదొక పద్ధతి. ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, పీజీ ఈ 3 విభాగాల్లో వివిధ రకాల కోర్సులను అందిస్తుంది గత 30 ఏళ్ళుగా. వీటిలో బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి కోర్సులే అంటే ఇక్కడ మనం ఒక డిమాండ్ గమనించాలి. 6 నెలల సర్టిఫికేట్ కోర్సు నుంచి పిహెచ్డి వరకు మేము కోర్సులు ఆఫర్ చేస్తున్నాం. అయితే ప్రధానమైనటువంటి దృష్టి ఎక్కడ అంటే ఉన్నత విద్య అంటే ఇంటర్మీడియట్ తరువాత అనేది అర్థం మనందరికీ తెలుస్తుంది. సో ఉన్నత విద్య మన దేశంలో ఉన్న ఆ వయసు ఉన్న వాళ్ళలో చాలా తక్కువ మందికి అవకాశాలు ఉన్నాయి కన్వెన్షనల్ కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ. కాబట్టి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పెట్టిన యూనివర్సిటీ కాబట్టి మొదట్లో ఓన్లీ డిగ్రీ BA BCom మాత్రమే పెట్టారు. తర్వాత BSc స్టార్ట్ చేసాం. సో నార్మల్గా జనరల్గా కూడా డిగ్రీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మా దగ్గర ఉన్న కోర్సులో కూడా మ్యాక్సిమం ఎన్రోల్మెంట్ 1,60,000, 1,50,000 నుంచి 70,000 వరకు డిగ్రీకే ఉంటుంది. తర్వాత కొంతవరకు పీజీ, సర్టిఫికేట్ కోర్సులకి, డిప్లొమాలకి కొంత తక్కువే. మేజర్ ఫోకస్ మాత్రం డిగ్రీకే ఉంది. ఇటీవల కాలంలో అనేక యూనివర్సిటీలు ఉన్నత విద్యలో వస్తున్నటువంటి మౌలిక మార్పులకు అనుగుణంగా మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా చాలా కొత్త కోర్సులు అనేక విశ్వవిద్యాలయాలు వచ్చాయి. ఇలాంటి మార్కెట్ అవసరాలకి ప్రస్తుత ట్రెండ్కి అనుగుణంగా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సులు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్, కన్వెన్షనల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, కన్వెన్షనల్ పీజీ ప్రోగ్రామ్స్ కనుక పక్కన పెడితే మిగతా డిప్లొమా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మాయి అన్ని ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ మార్కెట్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని పెట్టిన కోర్సెస్. ఈ మధ్య కాలంలో ఈ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేస్తుంది ఈ ప్రాక్టికల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్. ఇది ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఇది ఆఫ్లైన్లో, ఇది ఫుల్ టైం 1 year ప్రోగ్రామ్. ఇది మార్కెట్లో ఈ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఇది IPA ఎడ్యుకేషనల్ సొసైటీ అని వాళ్ళ కొలాబరేషన్లో స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకొక 2 ఈ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ వీటి సహకారంతో ఇంకొక 2 ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం అయింది, డిప్లొమా ప్రోగ్రామ్స్. ఇవి కూడా జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. ఇది బేసికల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, డిప్లొమా ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అన్నట్టు. అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ PLCs అండ్ SCADA సిస్టమ్స్. And another certificate program in electronics interconnection techniques. ఇవి 3 ప్రోగ్రామ్స్ కూడా జాబ్ ఓరియంటెడ్ టెక్నికల్ ప్రోగ్రామ్స్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్. ఈ మిగతా డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా ఇదే పద్ధతిలో ఎక్కడైతే మనకు జాబ్ ఓరియంటెడ్, జాబ్ పొటెన్షియాలిటీ ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రోగ్రామ్సే. మా దగ్గర హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అని ఒకటి కోర్స్ ఉంది, ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. అపోలో హాస్పిటల్ తోటి కొలాబరేట్ అయి చేస్తున్న కోర్సు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రెగ్యులర్ కోర్స్. మనకి అపోలో వాళ్ళు రెగ్యులర్గా క్లాసులు కండక్ట్ చేసి ఇచ్చేస్తారు అన్నట్టు. అద్భుతమైన కోర్స్ అది. దాంతోపాటు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అబ్రాడ్లో అద్భుతమైన డిమాండ్ ఉన్నది. అంటే డఫ్ అండ్ డమ్కి, విజువల్లీ ఇంప్లాయిడ్ వాళ్ళకి, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కి టీచ్ చేసే టెక్నిక్స్ తీసుకునేటువంటి టీచర్ ట్రైనింగ్. అది MR, VI, HIకి సంబంధించి అదొక కోర్సు. ఇంకా సరే బీఈడి, ఎంఈడి అంటే జనరల్ కోర్సులుగా చూసుకోవచ్చు, వృత్తి విద్యా కోర్సులుగా చూసుకోవచ్చు. MBA ఉంది. అట్లాగే హ్యూమన్ రైట్స్కి సంబంధించిన డిప్లొమా ఒకటి ఉంది. NGO మేనేజ్మెంట్ అని కొత్తగా బిఫోర్ ఇయర్ ఒకటి పెట్టాం. అట్లాగే విమెన్ స్టడీస్ ఒకటి ఉంది. చైల్డ్ కేర్ ఒకటి, తర్వాత ఎర్లీ చైల్డ్ కేర్కి సంబంధించిన ఒకటి ఉంది. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సర్టిఫికేట్ కోర్స్ ఉంది. ఇట్లా మనకి ఖచ్చితంగా డిమాండ్ జాబ్ ఓరియంటెడ్ అని కాకుండా వృత్తుల్లో
నిమగ్నం కావాలనుకున్నా, వృత్తుల్లో దిగాలనుకొని ఆ రకంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవడానికి కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి వాటికి కానీ సంబంధించినటువంటి కోర్సులు చాలా కోర్సులు ఆఫర్ చేస్తున్నాం. మీరు ఇంతకుముందే చెప్పారు సైన్స్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఈ సైన్స్ కోర్సులకు సంబంధించి ప్రాక్టికల్స్ మెరుగ్గా చేయడానికి దానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అంటే అదేదో సెకండ్ గ్రేడ్ 2వ తరగతి శ్రేణి అని. కానీ తప్పది. యూజీసీ గుర్తింపు ఉంది, డెక్ అప్రూవల్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇది. దానికి తగ్గట్టుగా మేము కూడా సైన్స్ కోర్సెస్ని ఎంత పగడ్బందీగా నిర్వహిస్తామంటే జిల్లా కేంద్రాల్లో టాప్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో ఉన్న చోట మా సెంటర్లు ఉన్నాయి. జిల్లా కేంద్రాల్లో బయట కూడా డిగ్రీ కాలేజీలోనే జనరల్గా పెడతాం, కొన్ని చోట్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్. అది కాకపోతే మేము అందిస్తున్నాం, వెసులుబాటు ఉంది అనే చోట వెయిడెడ్ కాలేజీల్లో పెడుతున్నాం. కానీ జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రధానమైన కాలేజీల్లోనే మాకు సెంటర్లు ఉన్నాయి. ఆ జిల్లాలో ఉండే సైన్స్ విద్యార్థులందరూ తరగతులకు అక్కడ అటెండ్ కావాలి. ఇక్కడ ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే చాలా నిపుణులైనటువంటి అధ్యాపకులు సపోజ్ ఆ కాలేజీలో అంటే మా స్టడీ సెంటర్ ఎక్కడుందో అక్కడ పనిచేసే నైబర్ కాలేజెస్లో పనిచేసే సైన్స్ టీచర్స్, సీనియర్ టీచర్స్ వచ్చి క్లాసులు తీసుకుంటారు. ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్ విడిగా ప్రతి సంవత్సరము ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండాలనే నిబంధన పెట్టి ప్రాక్టికల్స్ని నిర్వహిస్తాం. సో ఇంతకంటే బయటగా ఉండదు. రెండోది, దేశంలో ఉండేటటువంటి అన్ని ఓపెన్ యూనివర్సిటీస్లో సైన్స్ క్లాసెస్ నిర్వహించడంలో కానీ ప్రాక్టికల్స్ చేయించడంలో వీ స్టూడ్ నెంబర్ 1. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు, రెగ్యులర్ విశ్వవిద్యాలయాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ 100 యూనివర్సిటీల్లో భారతదేశంలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ లేదు. అలాంటి సందర్భం రెగ్యులర్ యూనివర్సిటీస్కి ప్రత్యేకించి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటేనే కాస్త క్వాలిటీ విషయంలో కానీ రాజీ పడతారనేటువంటి అపోహ కానీ ఉండే అదొక చర్చ ఉంటుంది. అంబేద్కర్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ విషయంలో, రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఫ్యాకల్టీ విద్యార్థులకు సరిపడేంత ఉందా? ఆ నాణ్యత విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యాక్చువల్లీ ఇది అంటే కన్వెన్షనల్ యూనివర్సిటీ యార్డ్ స్టిక్ తోటి దీన్ని కొలవడానికి కుదరదండి. యాక్చువల్లీ ఇది టోటల్లీ టెక్నాలజీ ఓరియంటెడ్ ఇది అన్నట్టు. ఎట్లా ఇప్పుడు అక్కడ అంటే మనకు సాంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో 30 మందికి ఒక లెక్చరరు, 60 మందికి ఒక లెక్చరర్ అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ మేము క్లాస్ రూమ్ టీచింగ్ కాదు. టీచింగ్ మెథడ్ ఏంటి అంటే కోర్స్ మెటీరియల్ ద్వారా మెయిన్ మీడియా, మల్టీమీడియా టీచింగ్ అంటారు దీంట్లో. ఈ మల్టీమీడియా టీచింగ్లో కోర్స్ మెటీరియల్ విల్ యాక్ట్ యాజ్ మెయిన్ మీడియా. మిగతా అదర్ మీడియాస్ అంటే ఒక క్లాస్ రూమ్ టీచింగ్ కానీ, ఆడియో విజువల్ ఎయిడ్స్ కానీ, టీవీ లెసన్స్ కానీ, టెలికాన్ఫరెన్స్ కానీ ఇవన్నీ ఏంటి అంటే సప్లిమెంటరీ మీడియా. సో మా క్లాస్ రూమ్ టీచింగ్ రెగ్యులర్ యూనివర్సిటీస్లో ఉన్నట్టు డైలీ క్లాస్ రూమ్ టీచింగ్ ఉండదు. మా టీచింగ్ వల్ల కోర్స్ మెటీరియల్ ద్వారా విద్యార్థులకు టీచ్ చేయడమే. భవిష్యత్తులో ఇప్పుడు స్మాల్ బ్రేక్. దూర విద్యా కోర్సులు అందించడానికి ప్రత్యేకంగా ఏర్పడిన బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, ఇగ్నో కావచ్చు, ఇలాంటి యూనివర్సిటీలు ప్రత్యేకమైన యూనివర్సిటీలు ఉండగా ట్రెడిషనల్ యూనివర్సిటీలు కూడా ప్రతి దాంట్లోనూ డిస్టెన్స్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. దీన్ని మనం ఎలా చూడాలి? దీన్ని మీరు పోటీని ఎదుర్కొంటున్నారా లేదా? అసలు మాకు ఎవరు పోటీ కాదు. ఇదేదో నేను గొప్ప కోసం చెప్పట్లేదు. ఎందుకంటే మా డైరెక్టర్ గారు ఇందాక చెప్పారు, మేము 6,000 మంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి వాళ్ళ 1,80,000 మందిని మేము ప్రతి సంవత్సరం చేర్చుకుంటున్నాం. అండ్ ఈ కన్వెన్షనల్ యూనివర్సిటీస్, ట్రెడిషనల్ యూనివర్సిటీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అని కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటిది కానీ పెట్టి సపరేట్గా డైరెక్టరేట్ని ఏర్పాటు చేసి ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళ పరిధిలో కూడా వాళ్ళకంటే 2 ఒక్కొండొచ్చు 3 మంది స్టూడెంట్స్ మా దగ్గర చేరుతున్నారు. అది మాకున్న క్రెడిబిలిటీకి నిదర్శనం, మా యూనివర్సిటీకి ఉన్న క్రెడిబిలిటీకి నిదర్శనం. ఇక్కడ ఒక మాట మీరు అంతర్గతంగా అడుగుతున్నది ఏంటంటే అసలు ఇది ఏంటి, దీని క్వాలిటీ ఏంటి అని. దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే బ్లాక్ గ్రాంట్స్ తగ్గటం, యూనివర్సిటీలని మీరు సెల్ఫ్ సఫిషియెంట్గా మీరు కావాలని ఇన్స్ట్రక్షన్స్ ఉండటం వల్ల గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఇంకో రకమైనటువంటి వాళ్ళకి అది ఒక అనివార్యమైన పరిస్థితి అయిపోయింది. ఇంకోటి ఏమైందంటే మొదట్లో యూనివర్సిటీ పెట్టినప్పుడు ఓపెన్ యూనివర్సిటీకి బాగా డబ్బులు వస్తున్నాయి అనేది, మనం ఎందుకు అలా చేయకూడదు అనేది, ఇది నిజంగా అకాడమిషియన్స్ చేయాల్సినటువంటి పని కాదు. ఆ క్వాలిటీ విషయంలో రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయంగా మేము ఎక్కడ రాజీ పడకపోయినా సరే అక్కడక్కడ ఈ విమర్శలు వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి. అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే. బట్ అది రాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. లక్ష్మారెడ్డి గారు, కోర్సుల విషయంలో మార్కెట్ అవసరాలు తగ్గట్టు లేటెస్ట్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. కానీ విద్యార్థులకు సంబంధించిన మెటీరియల్, కొత్త మెటీరియల్ని అందించడం లేకపోతే సరైన ఫ్యాకల్టీని అందించడంలో కానీ సకాలంలో మెటీరియల్ అందించడంలో కొంత విఫలమవుతుంది అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? దాని ఇంతకుముందు మీకు ఆన్లైన్ అడ్మిషన్స్ ఎందుకు పెట్టారు అన్న దాంట్లో బలమైన కారణాలు ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్న దాంట్లో ఇది ఒక కారణం అండి. కోర్సు మెటీరియల్ ప్రిపేర్ చేయడమే కాదు, ఆన్ టైం పిల్లలకి అందించడం కూడా ఇంపార్టెంటే. సో ఈ జాప్యానికి కారణము ఈ అడ్మిషన్స్ ప్రక్రియ 3 నెలలు ఉండడము,
ఈ 3 నెలల తర్వాత స్టడీ సెంటర్స్ నుంచి మనకు అప్లికేషన్స్ రావడం, వాటిని ప్రాసెస్ చేసి అడ్రస్ లేబుల్స్ జనరేట్ చేసి పిల్లల కోర్స్ మెటీరియల్ పంపించడము, ఇదంతా డిలే అవుతుంది అన్న ఉద్దేశం కొద్దీ ఈ ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ చేయడం అయిందండి. ఈ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఇప్పుడు సర్వీసెస్కు సంబంధించినంత వరకు మాత్రం డిలే ఉండదు. ఎప్పటికప్పుడు ఎంబడే మేము కోర్స్ మెటీరియల్ పంపించడానికి వీలైతుంది అన్న ఉద్దేశం కొద్దీ ఈ ఆన్లైన్ పెట్టడం అయిందండి. టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వచ్చినప్పటికీ స్టిల్ ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోవడానికి కానీ ఎక్కువ చేరే మంది సంఖ్య ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉంది. దీన్ని మనం ఎలా చూడాలి? ఇంట్రెస్ట్ తగ్గట్లేదు. ఇప్పుడు ఎక్కడంటే మనం ఒక 2 విషయాలు ఆలోచించాలి. ఇప్పుడు ఐటీ సెక్టార్లో వచ్చినటువంటి ఉద్యోగాల్లో జాబ్ అట్ హోమ్ అని ఒకటి ఉంది. అంటే ఆఫీస్లోనే కూర్చొని పనిచేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదు. ఇప్పుడు రాబోయే కాలంలో ఎడ్యుకేషన్ కూడా ఆ రకంగా వస్తుంది తప్పకుండా. ఎందుకంటే మనకి ఫేస్బుక్లు, ట్విట్టర్లు, నెట్, లేకపోతే టీవీలు, రేడియోలు, మల్టీమీడియాని ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు. రేడియో లెసన్స్ ఇస్తున్నాం, టెలివిజన్లో లెసన్స్ ఇస్తున్నాం, మాకు సండే టెలికాన్ఫరెన్సింగ్, స్టూడెంట్స్ డౌట్స్ అడగచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇది కాకుండా మేము అంటే నేను చెప్పచ్చు అనుకుంటున్నాను, వెబ్ రేడియో వైపు కూడా మేము అడుగులు వేస్తున్నాం. వెబ్ రేడియో పెట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది. యాక్చువల్గా నేను కూడా దాన్ని వర్క్షాప్కి వెళ్ళొచ్చాను, యూనివర్సిటీ పంపించింది. సో ఆ వైపు కూడా యూనివర్సిటీ అడుగులు వేస్తుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బయటకు వచ్చిన విద్యార్థులకి రెగ్యులర్ విద్యార్థులు పోటీ పడట్లేదు, జాబ్స్లో వాళ్ళు వెనకబడిపోతున్నారు, యాక్సెప్టబిలిటీ జాబ్ మార్కెట్లో ఉండట్లేదు అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అంటే ఇది ఒక అపవాదు, లేదంటే ఊరికే ఒక ప్రచారం అండి. ఎందుకంటే సివిల్స్లో గ్రూప్ 1లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇది సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ లెవెల్స్. ఇందుకు ఈవెన్ మా యూనివర్సిటీలోనే మా దగ్గర డిగ్రీ చదివిన స్టూడెంట్ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఇట్లా ఉదాహరణ చెప్పాలంటే ఒక పెద్ద చాంతాడంత చెప్పొచ్చు. అండ్ మేము ఎంత సోషల్ రెస్పాన్సిబుల్గా ఉంటామంటే మాకు 5 సెంట్రల్ జైల్స్లో మేము స్టడీ సెంటర్స్ పెట్టినాం, ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ ఇస్తాం. సో ఈ రకంగా 2వ శ్రేణి పౌరులుగా చూడడం అనేది బయట నుంచి జరుగుతోంది తప్ప మా స్టూడెంట్స్లో ఉన్న కెపాసిటీస్ ఎక్కడ తక్కువ లేవు. ఈ మీడియం గురించి కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఓవరాల్గా? అంటే విద్యార్థి ఈ సర్వీసెస్కు సంబంధించి 2-3 ఉన్నాయండి. ఒకటేమో మీడియం చేంజ్, ఆప్షన్స్ చేంజ్, స్టడీ సెంటర్ చేంజ్ అని ఈ రకంగా విద్యార్థుల అవసరాల రీత్యా వారు మార్చుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తాం. సో విద్యార్థి ఒకవేళ తను తెలుగు మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలి అంటే ఇంగ్లీష్ మీడియంకు మార్చడం జరుగుతుంది. కాకపోతే ఏంటి అని అంటే మొదటి నెలలో కనుక విద్యార్థి అడ్మిషన్ స్టార్ట్ అయినాక మొదటి నెలలో కనుక చేంజ్ చేసుకుంటే 100 రూపీస్, తర్వాత 1 మంత్ తర్వాత కనుక వచ్చేటుంటే 500 రూపీస్ ఛార్జ్ చేయడం అవుతుందండి. బట్ మేము ఆ వెసులుబాటు కల్పిస్తాం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేరే విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ అనుభవంతో చెప్పండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేరిన తర్వాత సక్సెస్ఫుల్గా కోర్స్ కంప్లీట్ చేయాలంటే వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు మీరు? ఎక్కడో ఏదో ఒక వృత్తి ఉద్యోగాల్లో లేదంటే గృహిణులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది డిస్టెన్స్ వైపు మొగ్గు చూపుతారు. రెండోది సామాజిక ఆర్థిక కారణాలతోటి కన్వెన్షనల్ కాలేజెస్లో చదువుకోలేని వాళ్ళు, చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఎక్కువ మంది ఇటు వస్తారు. కాబట్టి ఒక నిర్లిప్త ధోరణి అస్సలు వద్దు. నిర్లిప్త ధోరణి దూరంగా పెట్టాలి. ఆదివారం ఒక 24 ఆదివారాలు మేము డిగ్రీ క్లాసులకు జనరల్గా క్లాసులు పెడతాం. వీలైనంత వరకు ఆ క్లాసులకు అటెండ్ అవ్వండి. అటెండెన్స్ అనేది లేకపోయినప్పటికీ కూడా టీచర్ చెప్పేటప్పుడు వినడం ద్వారా దాదాపు 20-25% నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ క్లాసులకు అటెండ్ అవ్వాలనేది ఒకటి. మూడోది ఈ టెలి లెసన్స్ని, రేడియో లెసన్స్ని వీలైనంత వరకు వినండి అన్నది నేను ఇచ్చే సూచన. ఇంకోటి ఏంటంటే మేము చేరిన తర్వాత నెక్స్ట్ ఇయర్ రాయించలే అనేది వాయిదా పద్ధతి వద్దు. ఎప్పటికప్పుడు పరీక్షలు రాసుకొని రోజు అరగంట చదివితే చాలండి, మంచి మార్కులతో పాస్ అవ్వచ్చు. సరే, ఈ డిస్టెన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న స్టడీ సెంటర్ల కారణంగా కొద్దిగా మాస్ కాపింగ్ జరుగుతుంది, రెగ్యులర్ డిగ్రీలకు వాల్యూ లేకుండా పోతుంది అంటున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? స్టడీ సెంటర్స్ అంటే మా వరకు నేను మిగతా వాటి గురించి చెప్పగానే మా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినంత వరకు ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందండి. 2 లెవెల్స్ అంటే ఫస్ట్ మేము ఇక్కడ రాష్ట్ర స్థాయి హెడ్ ఆఫీస్ నుంచి ప్రతి సెంటర్కి అబ్జర్వర్స్ను పంపడం జరుగుతుంది. ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీసెస్కు తావు లేకుండా నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా ఏదన్నా అర్జెన్సీ ఉండేది ఉంటే ఇమీడియట్గా ఆర్సీసీస్ నుంచి కూడా మేము స్క్వాడ్స్ను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ను కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉండేది ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా మేము అటెండ్ అయ్యి దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మాస్ ప్రాక్టీసెస్ మా సెంటర్స్కు సంబంధించినంత వరకు లేదు. సార్, ఈ ఏడాదికి సంబంధించి ఈ డిగ్రీ పీజీ కోర్సులు కానీ డిప్లొమా కోర్సులు నోటిఫికేషన్ వెలువడిందా? ఎన్ని కోర్సులు ఉన్నాయి ఈసారి నోటిఫికేషన్లో? వాటికి చివరి తేదీ అవి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చెప్తారా? యాక్చువల్లీ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు 10th సెప్టెంబర్ తోటి లాస్ట్ డేట్ 10th సెప్టెంబర్.
తర్వాత 27 సెప్టెంబర్ వరకు 200 రూపీస్ ఫైన్. అదే రకంగా పీజీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ కూడా ప్రకటన విడుదల చేయడం అయింది. 26 నాడు విడుదల చేసినాము. 5th అక్టోబర్ లాస్ట్ డేట్ అండి దానికి. విత్ 200 రూపీస్ ఫైన్ 24th అక్టోబర్ లాస్ట్ డేట్ పీజీ ప్రోగ్రామ్స్కు సంబంధించి. దీంట్లో మాకు వివిధ స్థాయిలో అంటే ఇంతకుముందు చెప్పా కదా, పీజీ లెవెల్లో ఎంఏ ప్రోగ్రామ్స్, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎంఎస్సీలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్ ఇట్లా 5 ప్రోగ్రామ్స్. అదే రకంగా ఎంఏ ప్రోగ్రామ్స్కు పొలిటికల్ సైన్స్, పబ్లిక్ యాడ్, సోషియాలజీ, సైకాలజీ ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎంఎస్సీ మ్యాథ్స్ కూడా ఉంది. అట్లే డిప్లొమా ప్రోగ్రామ్స్ కూడా రకరకాల డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వీటికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇది కూడా కంప్లీట్ ఆన్లైన్లో ఉంటుంది అడ్మిషన్ ప్రక్రియ. స్టూడెంట్ ఆన్లైన్ అడ్మిషన్లు అంటే బెదిరిపోవాల్సిన అవసరం లేదు. అది చాలా యూజర్ ఫ్రెండ్లీ. జస్ట్ వెళ్ళి ఏ నెట్ సెంటర్ అయినా ఫోటో స్కాన్ చేసే ఫెసిలిటీ ఉన్న ఎనీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి BRAOU online.in జస్ట్ ఆ పోర్టల్ ఓపెన్ చేస్తే ఆన్లైన్ అడ్మిషన్స్ అనే వస్తుంది. ఆ ఆన్లైన్ అడ్మిషన్ మీద క్లిక్ చేస్తే పీజీనా యూజీనా అని అడుగుతుంది. యూజీ అయితే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్కి, లేదా ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ ఫీజు కట్టాల్సి ఉంటే సెకండ్ ఇయర్ అని, సెకండ్ ఇయర్ కూడా అయిపోతే థర్డ్ ఇయర్ అని అక్కడే కనిపిస్తుంటుంది. ఏదైతే దాని మీద క్లిక్ చేసుకొని చిన్న ఫార్మాట్ వస్తుంది, అది ఫిల్ చేసేస్తే సరిపోతుంది. ఈవెన్ పీజీ స్టూడెంట్స్ అనుకోండి, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు పీజీ అడ్మిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పర్టికులర్స్ ఫిల్ చేయాలి. ఫోటో స్కాన్ చేసి సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేసేస్తే అది సబ్మిట్ అనే కాలం ఒకటి ఉంటుంది. సబ్మిట్ మీద నొక్కగానే 9 అంకెల సంఖ్య ఒకటి ఆ అప్లికేషన్ మీద, అది అప్లికేషన్ నెంబర్ అనమాట, ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. అది పోర్టల్ కనెక్టివిటీ కాబట్టి. తర్వాత ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం, స్టడీ సెంటర్కి వెళ్ళేసి ఒక్కసారి వెరిఫై చేయించేసి, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వెరిఫై చేయించి, వాళ్ళు అక్కడ కోఆర్డినేటర్ ఒక మెసేజ్ యూనివర్సిటీకి ఇస్తాడు. వెంటనే స్టూడెంట్ మొబైల్కి ఒక SMS వెళ్తుంది, మీరు ఫీజు పే చేయండి అని. పే చేయడం అంతే ఏపీ ఆన్లైన్లో. బట్ ఇప్పటి వరకు ఏపీ ఆన్లైన్లో మాత్రమే ఫీజు పే చేయాలి. కమింగ్ డేస్లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మేము అందుబాటులోకి తీసుకొస్తాం. పీజీ ప్రోగ్రామ్స్కు, ఎంఏ ప్రోగ్రామ్స్కు సంబంధించి అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు పోర్టల్కు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫిలప్ చేసి సర్టిఫికెట్స్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ తోటి సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకొని కోఆర్డినేటర్ ఆథరైజ్ చేసినాక ట్యూషన్ ఫీ దగ్గర ఉన్న ఏపీ ఆన్లైన్ సెంటర్లో ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అదే రకంగా ఎంఎస్సీ విద్యార్థులు కానీ, డిప్లొమా ప్రోగ్రామ్ విద్యార్థులు కానీ రిజిస్ట్రేషన్ మాత్రం మొదలు చేయించుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోర్టల్కి వెళ్ళి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకోవాలి కోఆర్డినేటర్ లెవెల్లో. సర్టిఫికేట్ వెరిఫై చేయించుకున్నాక ఈ కోఆర్డినేటర్స్ ఈ అప్లికేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్స్ను హెడ్ ఆఫీస్కు పంపించడం జరుగుతుంది. హెడ్ ఆఫీస్ వాళ్ళు అప్లికేషన్స్ ప్రాసెస్ చేశాక ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే విద్యార్థులు ఎలిజిబులో వాళ్ళకు మెసేజెస్ పంపడం జరుగుతుంది. ఇది ఒక సుమారుగా ఈ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్కు ఒక 1 month టైం తీసుకోవడం జరుగుతుందండి. ఈ 1 month తర్వాత వీళ్ళు ప్రాసెస్ చేశాక స్టూడెంట్స్కు ఇన్ఫర్మేషన్ సెల్ మెసేజ్ పంపడం జరుగుతుంది. విద్యార్థులకు మెసేజ్ వచ్చాక ట్యూషన్ ఫీజు పోయి దగ్గర ఉన్న ఏపీ ఆన్లైన్ సెంటర్లో కట్టాల్సి ఉంటుంది. ఈ లెర్నింగ్ ఇటీవల కాలంలో పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, ఇదంతా వెబ్ కాలం అయింది, వెబ్ కాలం ఉంది. విద్యార్థులంతా ఆన్లైన్ ద్వారా, చాలా యూనివర్సిటీలు ఆన్లైన్ ద్వారానే కొన్ని కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి, ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నాయి. దాని ప్రభావం ఏమైనా ఈ డిస్టెన్స్ లెర్నింగ్ పైన పడే అవకాశం ఉందా? డెఫినెట్గా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది టెక్నాలజీ ఓరియంటెడ్. ఇది మొదటి నుంచి మీరు అంటే ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భావమే మల్టీమీడియా టెక్నాలజీ అని చెప్పేసి ప్రధానంగా ఇప్పుడు దూర విద్య 1962లో ఇంట్రడ్యూస్ చేయబడ్డదండి. బట్ అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి 1982 ఓపెన్ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యే వరకు కూడా టెక్నాలజీని విస్తృతంగా వాడుకోలే. ఏమన్నా కొంత కరస్పాండెన్స్ మెటీరియల్ ఇవ్వడము, పిల్లలకు అడపాదడపా క్లాసెస్ చెప్పడం తప్ప టెక్నాలజీని ఎక్కడ వాడుకోవడం జరగలే. బట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే టెక్నాలజీని విస్తృతంగా వాడుకొని విద్యార్థుల ముంగిట్లో విద్యార్థులకు వారి ఇంటి దగ్గరనే విద్యను అందించాలి, ఎక్కడ ఉన్నా కానీ ఎనీ ప్లేస్ ఎనీ టైం విద్యను అందించే విధంగా టెక్నాలజీని వాడుకోవాలి, క్వాలిటీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పెంచే విధంగా టెక్నాలజీని వాడుకోవాలి అనే ఉద్దేశం కొద్దీ మొదటి నుంచి కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఇతర ఓపెన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా టెక్నాలజీస్ను విస్తృతంగా వాడుకోవడం జరుగుతుంది. టెక్నాలజీలో ఏ రకంగానైతే డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఆ డెవలప్మెంట్కు అనుగుణంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని 4 levels 5 levelsలో ఈ టెక్నాలజీ ఎవాల్యుయేషన్ చూస్తే ఫస్ట్ కరెస్పాండెన్స్ మెటీరియల్, ఆ తర్వాత ఆడియో విజువల్స్, ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో టెలికాన్ఫరెన్స్, ఆ తర్వాత ఈ లెర్నింగ్, తర్వాత వర్చువల్ యూనివర్సిటీ కాన్సెప్ట్. ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ అనేది ఒక స్టార్టింగ్ అన్నట్టు ఈ లెర్నింగ్కు.
ఈ అడ్మిషన్ టు ఎంట్రీ టు ఎగ్జిట్ వరకు మొదలు ఈ ఆన్లైన్ ప్రక్రియలు స్టార్ట్ చేసి నెక్స్ట్ కొన్ని మాడ్యూల్స్ను కూడా మేము ఈ మధ్యలో ఈ లెర్నింగ్లో అందించడానికి కొన్ని మాడ్యూల్స్ను తయారు చేస్తున్నాము. సో దీని తర్వాత నెక్స్ట్ వర్చువల్ యూనివర్సిటీ కాన్సెప్ట్కు ఈ రకంగా పోవాల్సిన అవసరం ఉంటుంది. దూర విద్య వితౌట్ టెక్నాలజీ, దూర విద్యను ఇంప్లిమెంట్ చేయడం వీలు కాదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పైన సమగ్ర సమాచారం అందించినందుకు. ఇది ఈ వారం భవిత. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం.